భక్తి విషయంలో పరమ భక్తుడైన హనుమంతులు వారు గూడా వారితో ఉండడం, వారికి సేవ చేయడం గూడా మనకి చాలా, చాలా ఈ రోజుల్లో అయితే అసలు అలా అంత భక్తిని మనం చూడలేమండి. మరి హనుమంతుడి గారి గురించి మేము ఆయన మాట్లాడుకుందాం. దాసభక్తమ్మ. హ్మ్. 9 రకాల భక్తులుంటాయి. హ్మ్. వాటిని నవవిధ భక్తులంటున్నారు హ్మ్. అంటారు. హ్మ్. శ్రవణం, కీర్తనం, హ్మ్. విష్ణోః స్మరణం, హ్మ్. పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. హ్మ్. భగవంతుడి కథలు వినడమే హ్మ్. అది భక్తి. హ్మ్. కీర్తనం, కీర్తించటం. హ్మ్. అట్లా కీర్తించి తరించారు త్యాగరాజు, రామదాసు, అన్నమయ్య వీళ్ళందరూ. విష్ణు స్మరణం, కేవలం స్మరణే చేస్తాడు, ఒక్కొక్కడు ఏమీ చేయలేడు. హ్మ్. ఇక రామనామ స్మరణే, హ్మ్. ఏమి చేయలేడు, హ్మ్. అంతకంటే శక్తి లేదు. హ్మ్. పాదసేవన, ఆయన పాదాలు సేవించినటువంటి వాడు. అర్చనం, హ్మ్. పూజలు చేసేటటువంటి వాడు. హ్మ్. వందనం, నమస్కారమే చేస్తాడు, ఒకడు ఏమి చేతగాక. హ్మ్. దాస్యం, కొంతమంది దాసభక్తి ప్రకటిస్తారు. ఇప్పుడు ప్రకారం దాసభక్తి అంటే ఆ గుడి దేవాలయాలు శుభ్రం చేయటం, అక్కడ భక్తులకు తగినటువంటి వస్తువులు అవి కల్పించడం. దాస్యం, ఆత్మ సఖ్యం, సఖ్యభక్తితో తరించారు. అర్జునుడు, కృష్ణుడు హ్మ్. స్నేహం, హ్మ్. సుగ్రీవుడు, రాముడు స్నేహం, హ్మ్. సఖ్యభక్తి. ఆత్మ నివేదనం, కొంతమంది ఉన్నారు, మీరాదేవి, హ్మ్. వీళ్ళందరూ. హ్మ్. ఇందులో హనుమంతుడిది దాస్యభక్తి. హ్మ్. దాసుడు, రామదాసుడు ఆయన. హ్మ్. రాముడు ఏది చెబితే అది చేసేటటువంటి చెప్పడు కూడా. రాముడు అసలు ఎక్కువ మాట్లాడు, మితభాష. హ్మ్. ఆ మనసును గ్రహించుకొని చేయటమే వీళ్ళందరూ. హ్మ్. అట్లా ఆ ఆంజనేయుడు పరమ భక్తుడయ్యి హ్మ్.